అందరికీ నమస్కారం. స్నాక్స్ కార్యక్రమానికి స్వాగతం. అన్నట్టు మీకు విషయం చెప్పాలండి. పెళ్ళంటే మీకు టక్కున గుర్తొచ్చేది ఏంటో చెప్పండి? సందడి. పిల్లలు, పెద్దలు, బాబాయిలు, పిన్నులు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇలా ప్రతి ఇంట్లో వాళ్ళు చేసే కోలాహలం, వారు చేసే సందడి అంతా ఇంత కాదు. అలానే సాయంత్రం 3:15 అయిందంటే ప్రతి ఇంట్లో సందడి అన్న సంగతి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వింధ్య ఎప్పుడెప్పుడు వస్తుంది, మా కోసం ఏం స్నాక్స్ తీసుకొస్తుంది అని మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. అలానే తెలిసిపోతుంది అంతే. సో ఇవాళ స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోతున్న స్నాక్ ఏంటో తెలుసా? చికెన్ పాస్తా. సో షెఫ్ స్పెషల్ లాగా ఇలా షెఫ్ డ్రెస్ లో నేను ఇవాళ వచ్చేసాను మీకు చికెన్ పాస్తా నేర్పించడానికి. మరి చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చికెన్ పాస్తాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన చికెన్, ఉడికించిన పాస్తా, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, yellow క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, బటర్, చీజ్, ఎండుమిర్చి, చిల్లీ గార్లిక్ సాస్, పెప్పర్ పౌడర్, ఉప్పు, పాస్తా సాస్. చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ కూడా చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో స్టవ్ వెలిగించేసి ముందుగా పాన్ పెట్టుకుంటున్నాం. పాన్ లో ఫస్ట్ గా నేను యాడ్ చేస్తున్నాను బటర్. ఎస్, సో బటర్ వేస్తున్నాం అంటేనే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. బికాజ్ బటర్ తో చేసే రెసిపీస్ అన్ని కూడా అంత కమ్మగా ఉంటాయి అన్నమాట. సో అందుకనే అందరికీ చాలా చాలా ఇష్టం. సో బటర్ బాగా మెల్ట్ అయిపోవాలి. ఓకే, సో ఇది చక్కగా ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నా ఇంగ్రీడియంట్ గ్రీన్ క్యాప్సికమ్. సో చూసారు కదా, మరీ చిన్న చిన్నగా కాకుండా నేను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను, తింటే పంటికి తెలిసేలాగా, తగిలేలాగా. సో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. లేదు మాకు ఇలా అక్కర్లేదు అనుకుంటే చిన్న చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఫస్ట్ గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నానండి. తర్వాత రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను, అండ్ అలాగే yellow క్యాప్సికమ్ కూడా. అండ్ నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలానే పెద్ద పెద్దగా నేను చాప్ చేసుకున్నాను స్క్వేర్స్ లో. సో చక్కగా ఇవన్నిటిని కలిపి ఇప్పుడు మనం కుక్ చేసేసుకుందాం, ఐ మీన్ స్నాక్ రెడీ చేసేసుకుందాం. సో ఇలా, సో ఇవన్నీ ప్రాపర్గా వేగిపోవాలండి. కొంచెం వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒక 30 సెకండ్స్ పాటు ఆర్ మినిట్ వరకు దీన్ని చక్కగా వేయించుకుంటే సూపర్గా ఉంటుంది. సో క్యాప్సికమ్స్ అన్ని కూడా చక్కగా వేగిపోయినాయి కదండి. సో మరీ ఎక్కువగా కూడా వీటిని మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు, చక్కగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని మనం యాడ్ చేసుకుంటున్నాం. అలానే నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్. సో వీటిని జాగ్రత్తగా మిక్స్ చేసేసుకుందాం. సో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఎలాంటి కర్రీస్ అయినా, స్నాక్స్ అయినా, ఏ రెసిపీ అయినా కానీ ఉప్పు పడిన తర్వాత ముందేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈజీగా కుక్ అయిపోతాయి. సో ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదండి. మరి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను చిల్లీ సాస్. అండ్ అలాగే నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను పాస్తా సాస్. సో అలాగే నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ మనం యాడ్ చేసుకుందాం అండి. లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. మిరియాల పొడి, ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో చూసారు కదా ఇప్పుడు ఎంత చక్కగా ఇది రెడీ అయిపోయిందో. ఇంకా పాస్తా వరకు వెళ్ళలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది ఒక జ్యూసీ సబ్స్టాన్స్ లాగా మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఉడికించుకున్న చికెన్. సో చికెన్ పాస్తా అన్నాం కాబట్టి చికెన్ వేసేసుకుంటున్నాం అండి.
సో ఉడికించుకున్న చికెన్ని కూడా వేసేసుకున్నాం కదండి. ఈ చికెన్కి ప్రాపర్గా ఈ సాస్ అంతా పడితే చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో అందుకోసమే ఉడికించుకున్న చికెన్ని మనం ఇప్పుడు యాడ్ చేసేసుకున్నామన్నమాట. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఉడికించుకున్న పాస్తా. సో వి కాల్ ఇట్ పెనే పాస్తా. పాస్తాలో కూడా రకరకాలుగా ఉంటాయి, స్పాగెటీ అని చెప్పి డిఫరెంట్గా. సో ఇప్పుడు నేను పెనే పాస్తా యూజ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా ఉడికించేసుకున్నాను. సో దీన్ని చక్కగా మనం స్ప్రెడ్ చేసుకుందాం. ఓకే, సో పెనే పాస్తా కూడా వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి జాగ్రత్తగా. సో చికెన్కి ఆల్రెడీ మనం యాడ్ చేసిన సాసెస్ అన్నీ కూడా బాగా అప్లై అయిపోయాయి. సో నెక్స్ట్ పాస్తాకి మాత్రమే మిగిలింది కాబట్టి పాస్తా కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా మనం దీన్ని కుక్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొత్తిమీర ఫైనల్గా. అండ్ అలాగే పైన నుంచి కాస్త చీజ్ గ్రేట్ చేసేసుకుందాం. వావ్, సో చీజ్ కూడా కంప్లీట్గా గ్రేట్ చేసేసుకున్నాం కదండి. ఇట్స్ ఆల్ డన్ నౌ. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ప్లేటింగ్ చేసుకుని దీన్ని టేస్ట్ చేసేయడమే. ఎస్, ఏ సో చికెన్ పాస్తా రెడీ అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది, స్మెల్ సూపర్గా వస్తుంది అండ్ చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంది. బికాజ్ మనం 3 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ని యూజ్ చేసుకున్నాం కాబట్టి చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చీజీగా బటర్తో వేయించుకున్నాం కాబట్టి నో డౌట్ సూపర్గా ఉండబోతుంది చికెన్ పాస్తా. సో ఇట్స్ ఆల్ సెట్ నౌ. మరి ఆలస్యం చేయకుండా దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుని టేస్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్. అండ్ గార్నిషింగ్ కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే చూడడానికి బాగుండాలి కదా మరి. సో ఇలా కరివేపాకు లీవ్స్ చాలా సింపుల్గా ఇవాళ నేను రెడీ చేసేస్తున్నాను మన పాస్తాని. సో చికెన్ పాస్తాని చక్కగా ఇలా మనం ఫైనల్ ప్లేటింగ్లోకి తీసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో మన చికెన్ పాస్తా బికాస్ ఆఫ్ ద సాసెస్. సో ఆ సాఫ్ట్ టెక్స్చర్ కూడా అదిరిపోతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో చక్కగా దీన్ని మనం ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్ సెట్. చికెన్ పాస్తా రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దట్ యాజ్ యూజువల్ మీకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చెప్పకుండా నేను ఎప్పుడైనా టేస్ట్ చేస్తానా, చెయ్యను కదా, అందుకని వెంటనే చూసేయండి. చికెన్ పాస్తాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన చికెన్, ఉడికించిన పాస్తా, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, yellow క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, బటర్, చీజ్, ఎండుమిర్చి, చిల్లీ గార్లిక్ సాస్, పెప్పర్ పౌడర్, ఉప్పు, పాస్తా సాస్. చికెన్ పాస్తా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో బటర్ వేసి మెల్ట్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, yellow క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత దానిలో ఎండుమిర్చి, తగినంత ఉప్పు, చిల్లీ గార్లిక్ సాస్, పాస్తా సాస్ వేసి కలుపుకోవాలి. లైట్ గా పెప్పర్ పౌడర్ కూడా వేసి కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఉడికించిన పాస్తా కూడా వేసి కలుపుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర, చీజ్ తురుమును వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే చికెన్ పాస్తా రెడీ. సో చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేసారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికీ చెప్తాను. హియర్ వి గో. ఎప్పుడైనా స్నాక్స్ హిస్టరీలో నేను చేసిన వంటలు ఫ్లాప్ అయినట్టుందా? ఎప్పుడూ లేదు. డే బై డే టేస్ట్ అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, డే బై డే ఎక్స్పీరియన్స్ పెరుగుతూనే ఉంటుంది, ఆ టేస్ట్ కూడా రెట్టింపు అవుతూనే ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ డిషెస్. నిజంగా చెప్తున్నా,
పాస్తా ఇష్టపడే వాళ్ళు ఎవ్వరూ కూడా మిస్ అవ్వకూడని స్నాక్ ఇది. చాలా టేస్టీగా, అన్ని సూపర్ గా సరిపోయాయి, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా డోంట్ మిస్ అట్ హోమ్. చికెన్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయండి. youtube.com/ETV అభిరుచి లో ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచి లో మళ్ళీ చూసేయండి. సో వ్యూవర్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇది ఇవాల్టి స్నాక్స్. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్, దిస్ ఇస్ వింధ్యా సేయింగ్ టాటా, బాయ్. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.